గారు సంత్ రవిదాస్ జయంతి ఉత్సవాలను ఏదో వారం రోజులు లేదా 10 రోజులు అని కాకుండా సుమారు 7 నెలల పాటు అంటే జూలై 29వ తారీఖున ప్రారంభమైనటువంటి ఈ యొక్క జయంతి ఉత్సవాలు సమరసత సంకల్ప అభియాన్ అనే కార్యక్రమంతో జరుగుతున్నటువంటి సంత్ రవిదాస్ ఉత్సవాలు 2027 ఫిబ్రవరి 20వ తారీఖు వరకు కొనసాగుతాయి. ఏదైతే మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి సందేశంలో వారణాసి 2024వ సంవత్సరంలో రవిదాస్ అందరి వాడు, అందరూ రవిదాస్ వారే అని చెప్పడం జరిగింది. సరైనటువంటి సమానత్వానికి ప్రతీక సంత్ రవిదాస్ మహారాజ్ అనే వారిని కొనియాడడం జరిగింది. మరి అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి ఉత్సవాలను మనం ఏదైతే తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరపున మరి ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అట్టహాసంగా మరి పూజా కార్యక్రమాలు నిర్వహించడం, తద్వారా మరి సంత్ రవిదాస్ సంచరించినటువంటి ప్రదేశం నుంచి తీసుకొచ్చిన పవిత్రమైనటువంటి మట్టితో కూడిన కలశాలను ప్రతి జిల్లాకి అంటే 38 జిల్లాలకి ఆ కలశాలను పంపించి కలశ్ వందన్ అభియాన్ పేరుతో కార్యక్రమాలు చేయాలని భారతీయ జనతా పార్టీ మరి నేతృత్వంలో ఎస్సీ మోర్చా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. మరి ఏదైతే సంత్ రవిదాస్ బోధనలు ఏవైతే ఉన్నాయో, ఏదో కొంతమంది కొంత సమాజానికి తెలిసినటువంటి వారి బోధనలు చరిత్ర అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మరి ఒక వ్యక్తి పుట్టుక ద్వారా కానీ, అదేవిధంగా పుట్టిన రంగు ద్వారా కానీ, మరి వారు పెరిగినటువంటి పరిస్థితులు అంటే సామాజిక పరిస్థితుల్ని బట్టి కానీ వివక్షతో చూడకూడదు, మనుషులంతా సమానమే, మనిషిలో దైవత్వాన్ని అన్వేషించాలి అని వారు చెప్పడం, సోదర భావాన్ని కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, మనం చేసే పనిని గౌరవించాలి, పనిలో నైపుణ్యం ప్రదర్శించాలని వారు చెప్పినటువంటి మరి సూచనలు ఏవైతే ఉన్నాయో ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఉద్యమ మరి భక్తి ఉద్యమ కవి సంత్ రవిదాస్. వారిని మనం అందరం కూడా స్మరించుకుందాం. 22వ తేదీన జరుగు మరి ఏదైతే కలశ్ వందన్ అభియాన్ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా హాజరు కావాలని మీ అందరినీ కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా, ఈ ప్రెస్ మీట్లో మాట్లాడవలసిందిగా భారతీయ జనతా పార్టీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ గిరివర్ధన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను.